ఎరా అయిందా? లాస్ట్ ఐటమ్ చికెన్ ఫ్రైడ్ విత్ బ్యాంబూ షూట్ తయారు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ రా రాజు, సమయానికి వచ్చి ఆదుకున్నావు. ఐటమ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని వచ్చిన గెస్ట్లంతా మెచ్చుకోవాలి కదా. ఉష ఎంత ఆనందపడుతుందో, నా గురించి ఏమనుకుంటుందో. ఏమనుకుంటది? రోజు ఇలాగే వండి పెట్టమని కూర్చుంటది. నీకు వంట రాదు కదా, నా చుట్టూ కుక్కలా తిరగాల్సి ఉంటది. నోరు ముయ్యరా, క్షణం సేపు నన్ను మనశాంతిగా బతకనివ్వు కదా. డోంట్ వరీ భయ్యా, నేను నీ అసిస్టెంట్ కుక్కనని చెప్పి కుక్కనని చెప్పి సెటిల్ అయిపోయాను అనుకో, ఎలా ఉంటది? ఏసీ రూమ్ లో ఎలకల బోన్ పెట్టినట్టుగా ఉంటుంది. కరెక్ట్. త్వరగా కానీ రావతల గెస్ట్లు వచ్చే టైం అయింది. హలో, గాడ్ బ్లెస్ యూ. Thank you. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ. Thank you. హ్యాపీ Happy బర్త్డే. Happy birthday to you. Happy birthday to you. ఉష గారు, ఇక మన భోజనాల పని మొదలు పెడితే బాగుంటుంది కదా. Oh, 1 minute. Joker. Joker. ఎక్సలెంట్. స్టార్ హోటల్లో డిషెస్ లాగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు కానీ మనది ఎప్పుడు స్టార్ హోటల్ స్టైలే. వంట చేయడం ఏ స్టైల్లో ఉన్నా వడ్డించడం మాత్రం ఫ్యామిలీ స్టైల్లో ఉండాలి. ఫ్యామిలీ స్టైల్ అంటే నాకు ప్రాణం మేడం. ప్రాణం ఉంది కానీ ఈ సూప్ రేపట్రా వడ్డిద్దాం. ఏంటి సర్వీసింగ్ చేయడానికి సిగ్గుగా ఉందా భయ్యా? సిగ్గు కాతరా కుయ్యా, చచ్చేంత చావచ్చింది. ఏంటి కొంపది సూప్ లో విషంగా కలిసిందా? ఆ లోగడ 10 మంది పోయారులే. కలిసినా బాగుండు, సగం నేను తాగి ఆ మిగతా సగం నీకు ఇచ్చేద్దరు. హైదరాబాద్ మేనేజర్ లక్ష్మణ్ గారు, మా మేనేజర్ మూర్తి గారు వచ్చారా? సేమ్ మాత్రం దానికే ఎగతాళిగా ఉందా? మర్యాదగా ఐడియా చెప్పు. జోకర్. జోకర్. అయ్యో సారీ మేడం, అంతమంది పెద్దవాళ్ళ మధ్య నిల్చోడం అలవాట్లేక చెయ్యి షివరింగ్ అయ్యి జారి పడిపోయింది. పర్వాలేదు, నువ్వు క్లీన్ చేయి, నేను సర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అయ్యా ఏం ఐడియా వేసావయ్యా? నువ్వు నోరు ముయ్యవయ్యా. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఏమిటి సార్? ఏమమ్మా, ఇంత బాగా వంట చేయటం నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? నేను కాదు సార్, జోకర్ అని మా ఇంటికి కొత్తగా వచ్చిన కుక్ చేశాడు. అంటే మీ వంటవాడు అన్నమాట. వంటవాడు కాదు, ఇంటివాడు ఏమిటండి? మా ఇంట్లో నువ్వు కుక్ ఉండేవాడు, పెదవదన్నీ కుక్క బుద్ధులే. సడన్ గా పెళ్లి కుదిరి చెక్కేశాడు. అప్పటి నుంచి తిండికి మొహం వచ్చిపోయానంటే నమ్మండి. అయినా చేసేదేముంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం అయితే పర్వాలేదు కానీ కక్కొస్తే మాత్రం దయచేసి బయటకు వెళ్ళండి. ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటాడు. నేను చెప్పేది సూప్ అద్భుతంగా ఉంది అని. అయితే ఇంకో కప్పు తాగండి. అమ్మాయి, మీ వంటవాడు చాలా అద్భుతంగా చేశాడమ్మా. రేపు మన ఇంట్లో పార్టీ ఉంది, దానికి అతన్నే పిలిపిస్తే పోలా? సెట్లీ అందుకే కదండి. అమ్మాయి, మీ వంటవాడిని అంటే పిలువమ్మా. పిలు 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 పిలు.